ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంతా చదవాలని చాలా టైం ఉంది. మీరు సబ్జెక్ట్ మీకున్నటువంటి అనుమానాలు, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అనుమానాలు చెప్పండి. ఇప్పుడు ఇదంతా కాదు, నాకు నేను ప్రతి డిబేట్ లో అరగంట నేను ఎక్స్టెన్షన్ చేయలేను కదా సార్. మీరు డిబేట్ పెట్టి వాట్ ఈస్ ద యూజ్? రిమాండ్ రిపోర్ట్ చదవద్దు, ఓపిక కాదు సార్. రిమాండ్ రిపోర్ట్ అందరికి తెలుసు కదా. కాదు మీ వర్షన్ చెప్పండి, మీరు చదువుతూ ఉన్నారు అది చెప్పండి. సార్ మోడరేటర్ గా దయచేసి మీరు ముద్ర పడద్దు, దయచేసి. బ్యాడ్ ఏం కావట్లేదు, మీరు చేస్తున్నారు బ్యాడ్ అంతే, మీరు చేస్తున్నారు కానీ ప్రజలు చేయరు సార్, మీరు చేస్తున్నారు కానీ. వినండి సార్, వినండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ పాయింట్ అక్కడే ఉన్నాయి. అందుకనే ఆల్రెడీ తను అప్పచెప్పినట్టుగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంగీకార పత్రం తీసుకున్నారు వాళ్ళ దగ్గర. తీసుకున్న తర్వాత ఫోన్ అప్పచెప్పల, ఇతను ఫోన్ అప్పచెప్పలేదండి. పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ ఈ ఫోన్ ని, ఈ సాయికృష్ణ సెల్ ఫోన్ ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తీసుకొని వెళ్ళి, ఏది టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఓన్లీ సాయికృష్ణ అప్పచెప్పి ఆ ఫోన్ అతను తీసుకొని వెళ్ళి దాంట్లో గంజాయి మరి ఇతర విషయాల గురించి ఏమైనా సమాచారం ఉందా అని మొత్తం అతను ఫోన్ ఓపెన్ చేసేసి చూసేసి, దాని తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్ హోంగార్డ్ ద్వారా సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్ కి అప్పచెప్పారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. సాయికృష్ణ ఫోన్ లో ఏముంది? సాయికృష్ణని తీసుకురమ్మన్నది నాగరాజు అయితే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఫోన్ ఎందుకు ఓపెన్ చేసి ఇతర విషయాలు ఏమున్నాయని దాన్ని ఓపెన్ చేసి చూసి దాని తర్వాత పంపించాడు ఫోన్ ని. ఎందుకు? మీరు అతను ఎవరైతే సాయికృష్ణని తీసుకొని వచ్చినప్పుడు సాయికృష్ణతో పాటు అతని ఫోన్ ని, అతనితో పాటు ఉన్నటువంటి వస్తువులను కూడా మొత్తం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల, ఎందుకు టైం తీసుకొని హ్యాండ్ ఓవర్ చేశారు? అందుకని నేను రిమాండ్ రిపోర్ట్ చదువుతున్నా. ఇక్కడే అసలు ఉంది. ఎస్ఐ నవీన్ కి ఏం సంబంధం అతను ఫోన్ ఓపెన్ చేసి చూడటానికి? ఎందుకంటే ఎస్ఐ నవీన్ కి సంబంధం లేదు, ఇది సిఐ నాగరాజ్ తెమ్మన్నాడు. ఆ ఫోన్ సిఐ నాగరాజ్ కదా ఓపెన్ చేసి చూడాల్సింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీనే ఎందుకు చేశాడు అంటే ఇది సిపి ఆధ్వర్యంలో జరిగినటువంటి పక్కా ఇది. అందుకనే మేము ఈ ఆరోపణలు మేము చేయట్లేదు సార్, ఓపెన్ గానే చెబుతున్నాం. దాని తర్వాత ఇదే సాగి పవన్ కుమార్ అనే కానిస్టేబుల్ దాని తర్వాత డ్యూటీలో ఉన్నటువంటి తులం హిమజాకి అప్పచెప్పాడు ఇతన్ని, సాయికృష్ణని. ఆ తులం హిమజా కన్ఫర్మ్ చేసింది ఎవరికి? హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న లోయర్ నాగరాజ్కి. సార్ ఇట్లా నాకు పవన్ కుమార్ కానిస్టేబుల్ గారు హ్యాండ్ ఓవర్ చేశాడు అని చెప్పి అతను కూడా సమాచారం అందించింది. దాని తర్వాత సెల్ ఫోన్ తీసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు సార్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ని. తర్వాత సెల్ ఫోన్ ని అప్పుడు నాగరాజుకి అప్పచెప్పారు ఆ సెల్ ఫోన్ ని, సాయికృష్ణని తర్వాత. సో ఇక్కడ అసలు కథనం ఉంది. 6, 7, 8 ఈ 3 రోజులు అతను బతికే ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. మే 5 బతికే ఉన్నాడు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళారు పోలీసులు. మే 6 పొద్దున్నే తీసుకొని వచ్చారు. 6వ తారీఖు బతికే ఉన్నాడు, 7వ తారీఖు బతికే ఉన్నాడు, మే 8వ తారీఖు బతుకున్నాడు. 9వ తారీఖు నుంచి ఎవరికి తెలియదు కథ, ఎటు వెళ్ళింది ఏంటనేది. ఎటు ఉన్నాడా, 8వ తారీఖు నైట్ చంపేశారా, 9, 10, 11 ఏం తెలియదు. నిజంగా సిపికి దీంతో సంబంధం లేకపోతే తల్లి ఎవరైతే వెళ్ళి సిపిని కలిసింది, డీజీపీని కలిసింది, మరి సాయికృష్ణ తీసుకొని వచ్చారు, నా కొడుకుని ఇట్లా కృష్ణలంక పోలీసులు తీసుకొని వచ్చారన్నప్పుడు వాళ్ళ దగ్గర రిటర్న్ గా ఏదైతే అడిషనల్ లలితా కుమార్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి ఆమె, ఈమె దగ్గర లిఖిత పూర్వకంగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అతను అప్లై చేసి తీసుకెళ్తే మరి అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయాల? సిపి తల్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్ మనమే కదా తీసుకొని వచ్చింది, నాగరాజు కంప్లైంట్ ఇస్తేనే తీసుకొని వచ్చాం కదా, మరి నాగరాజు ఏం చేశాడని చెప్పి ఆ తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు విచారణ చేయాల? ఆ తల్లి ప్రెస్ మీట్ 2వ తారీఖు జూన్ పెట్టినప్పుడు సిపి ఎందుకు నోరు మెదపలా? నేను మన సిపి బతికే ఉన్నాడుగా అంటే తెలుగుదేశం వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకో నాకు అర్థం కాల. తెలుగుదేశం దయచేసి మీరు ముగ్గురిని పెట్టి నన్ను ఒక్కడే టైం అయిపోయిందంటే నేనేమన్నా పొలిటికల్ కామెంట్ ఏం చేయట్లేదు కదా. దయచేసి వినండి సార్. సార్ ఇట్లయితే కష్టం. సిపికి సంబంధం లేకపోతే